ప్లాస్టిక్ పై అందుకు సంబంధించిన వ్యర్థాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరచి గీపెడుతున్నా కొందరు స్వార్థపరులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలను హరించే ఈ ప్లాస్టిక్ ను నిషేధించాలని ఆదేశాలున్నప్పటికీ లంచాలు భోంచేసే అధికారులు మాత్రం ఆ ఆర్డర్స్ ను గాలికి వదిలేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలు అనేకమున్నాయి. అయినా వాటిపై అధికారుల పర్యవేక్షణ లోపం ఎంతుందో తెలియచేసే కథనమే ఇది. అదొక ఊరు పేరు లేని ప్లాస్టిక్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఆరోగ్యాన్ని నాశనం చేసే గ్లాసులు తయారవుతాయి. అదేంటని ఎవరైనా అడిగితే, అవును, నేను ఇలాగే తయారు చేస్తా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా నాకు కావలసింది ఆదాయం అంటూ ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే ఓ కాలాంతకుడు చెప్పే మాటలివి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కాకుండా పక్కనే ఉన్న కొత్తపల్లి పంచాయతీ లిమిట్స్ లో ఉంటున్న ఈ ఫ్యాక్టరీ యజమాని అక్కడి ఆ రాజ్యానికి రాజుకి బాగా కావలసిన వాడినంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గానికి చెందిన వాడినంటూ కూడా అందరినీ బెదిరిస్తూ ఉంటారనే విమర్శలు దండిగానే ఉంటున్నాయి. ఇలాంటి పరిచయాలున్న క్రమంలో అక్కడికి ఎవరైనా అధికారులు వెళితే వాళ్లను రాజకీయ నేతల పేర్లు చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తుంటారట ఆ ప్లాస్టిక్ గ్లాసుల తయారీ యజమాని. సర్పంచ్, కమిషనర్ రాని ఎవరొచ్చినా ఏమీ చేసుకోలేరంటూ ధీమాగా చెబుతుంటారు. ఇప్పటికే అన్నింటా ఖ్యాతి పొందిన ప్రొద్దుటూరు ఇలాంటి నిషేధిత ప్లాస్టిక్ ఆలవలమైపోతుండడం బాధాకరం. వాస్తవానికి ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేవు. ఇది కేవలం అనామత ఫ్యాక్టరీ. ఇక్కడ బీహార్ ప్రాంతానికి చెందిన వారు కొంతమంది పనిచేస్తున్నారు. వీళ్లే ఇతని బలగం. ఎవరైనా ఈ గ్లాసుల ఫ్యాక్టరీ వద్దకు వెళ్తే గొడవకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తారు. పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రంగా ఉంటుంది. అయితే ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్న ప్లాస్టిక్ గ్లాసుల అంశం స్థానిక మున్సిపల్ కమిషనర్ కు తెలిసినా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉంది. ఇక చర్యలు తీసుకోవాల్సింది కొత్తపల్లి గ్రామ కార్యదర్శి గాని సర్పంచ్లే. అలాంటప్పుడు ప్రజా శ్రేయస్సు కోరుతూ వీళ్లెందుకు చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తపల్లి పంచాయతీ రాజ్యానికి రాజు ఈ ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ యజమాని చెబుతున్నట్టుగా నిజంగానే సహకరిస్తున్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్లాస్టిక్ ను నిషేధించాలని ఇప్పటికే పిలుపునిచ్చి ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలను సైతం ఆ యజమాని పట్టించుకోకుండా ఉన్నారంటే అతని ధైర్యం ఏ పాటితో ఊహించవచ్చు. కాగా మున్సిపాలిటీలో కొంతమంది ఉద్యోగులు కూడా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే వారితో పాటు అమ్మేవారి వద్ద నుంచి దాడుల పేరు చెప్పి నెలమామూళ్లు తీసుకుంటున్నారని బాహాటంగానే వినిపిస్తున్న విమర్శలు. శానిటరీ విభాగానికి సంబంధించి ఒక ముఖ్యమైన అధికారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడ లీక్ చేసి ప్రతిసారి ప్లాస్టిక్ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తాలనే దండుకుంటున్నారని తెలుస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమార్జనకు దాసోహమై ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండడం బాధాకరం.